అరుంధతికి ఎక్కిలు వస్తూ ఉంటాయి. అదే సమయానికి మిస్సమ్మ మీ అక్కను మీ నాన్న నిన్ను తలుచుకున్నట్టున్నారే అని చెప్పేసి వాటర్ తాగిస్తుంది. ఏంటి మమ్మీ అలా చూస్తూ ఉండిపోయాను, 2 పనులు ఒకటేసారి చేయాలని చెప్పేసి అన్నాను కదా, డిసిప్లిన్ అస్సలకి లేదే అని చెప్పేసి ఈ విధంగా అరుంధతి మిస్సమ్మని అంటుంది. అసలు నిన్ను చూస్తుంటే అచ్చం మీ నాన్న చూసినట్టు అనిపిస్తుంది. అసలు ఆయన కూడా అంతే, నన్ను చుక్కలు పట్టపగలు చుక్కలు చూపించేవాడు, ఆ పులికలు వచ్చాయి ఏంటి మమ్మీ అని చెప్పేసి అంటుంది. సర్లే రేపు పొద్దున్న నేను స్కూల్కి వెళ్ళాలి, టైంకు నన్ను లేపు సరే అని చెప్పేసి ఈలోపు ఇక మరోవైపు మనోహరి మిస్సమ్మ ఇక్కడికి వచ్చిందంటే తనని ఏ రకంగా ఎక్కడుందో ఆచూకీ తెలుసుకొని ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేయాలని చెంబతో అంటూ ఉంటుంది. ఇక ఎలాగైనా సరే ఆచూకీ తెలుసుకొని కరెక్ట్ సమయంలో 2 సంవత్సరాల దాకా ఇటువైపు రాదనుకున్న మిస్సమ్మ హైదరాబాద్కి వచ్చిందంటే అమరు ఊరుకోడు. ఎలాగైనా మిస్సమ్మ గురించి తెలుసుకుంటాడు, పాప గురించి కూడా తెలుసుకుంటాడు. అందుకనే ఆ ఛాన్స్ మనం ఇవ్వకుండానే మిస్సమ్మ మనకంట పడి అరుంధతి మనకంట పడ్డ తర్వాత తన ప్రాణాలు తీసేలా మనం ప్లాన్ చేయాలి చెంబ. అవును, నువ్వు అనుకుంటే సాధించలేది ఏది లేదు. ఇప్పుడు ఈ ఇంటి గురించి ఇంటి ప్రతి ఒక్కటి కేర్ టేకర్గా చేసుకుంటున్నావు. ఆ తర్వాత ఇక అమర్తో కూడా ఈ 3 ముళ్ళు వేసుకొని ఈ ఇంటికి మకుటం లేని మహారాణిలా ఉంటే సరిపోతుంది. అటు అరుంధతి దూరం, ఇటు మిస్సమ్మ దూరం. ఆ తర్వాత నువ్వే కదా. అవును చెంబా, నువ్వు చెప్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉంది తెలుసా, కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. మరి ఇంకేంటో ఆలస్యం, ఇక పెళ్లి రోజులు గుర్తు చేసుకోనేసరికి మనోహరి ఈ విధంగా ఆలోచిస్తుండగా అదే సమయానికి అమర్ సడగున కనబడడం, అమర్ చేత తను 3 ముళ్ళు వేయించుకోవడం గతంలోకి వెళ్తుంది. ఆహా, అసలు కళ్ళ ముంగట అమర్ చేత 3 ముళ్ళు వేయించుకున్నట్టు ఎంత అన్లోయింగ్గా ఉంది తెలుసా, చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటుంది. ఆ కళ నిజం కావాలే అని చెప్పేసి అంటుండగా అతి త్వరలోనే ఆ కళ కూడా నిజం చేసుకుంటాను చెంపా, ఆ మిస్సమ్మను వదిలిపెట్టాను చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు ఇక ప్రిన్సిపల్ అంజు పాప మీద కంప్లైంట్ ఇస్తుంది. ఆ అంజు పాప మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అదే సమయానికి అమర్ స్కూల్ దగ్గరికి వస్తాడు. స్కూల్ దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే ఇక అదే సమయానికి పాపని తీసుకొని రాజుగారు స్కూల్ దగ్గరికి వస్తాడు. ఇక లోపల ప్రిన్సిపల్ అంజు పాప కోసం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రిన్సిపల్ని తిట్టుకుంటూ ఉంటుంది అంజు పాప. ఈలోపు వచ్చిన సెక్రటరీ ఇక లోపలికి వచ్చి మేడం, ఇక ఒక పాప వచ్చింది అడ్మిషన్ కోసం అని చెప్పేసి అంటారు. ఎవరా పాప అని చెప్పేసి అంటుండగా అరుంధతి మేడం అని చెప్పేసి అంటాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆ పేరు విని షాక్ అయిపోతాడు అమర్. ఇక వెంటనే పాపను గుర్తు చేసుకుంటాడు, నామకరణం పెట్టింది. ఇట్స్ ఓకే మేడం. అప్పుడు మిస్సమ్మ ఇక ఒక్కసారిగా జ్ఞాపకం వస్తుంది అమర్కి. అప్పుడు ప్రిన్సిపల్కి ఇట్స్ ఓకే మేడం, తనని పిలిపించు అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి ఈలోపు ఆ పాపను రమ్మని చెప్పు అని చెప్పేసి ప్రిన్సిపల్ చెప్తుంది. ఇక అరుంధతి పాప లోపలికి వచ్చి మై కమిన్ అంటుంది. లోపలికి వచ్చిన అరుంధతి పాపను చూసి ఒక్కసారిగా తన తండ్రి గుండె ఇక తన కూతురు అని చెప్పేసి అంటుంది. ఇక వెంటనే ప్రిన్సిపల్కి నమస్కారం పెడుతుంది. ఆ తర్వాత న్యూ జాయినింగ్ ఇక అని చెప్పేసి ప్రిన్సిపల్ అడ్మిషన్ ఇస్తుంది. నేమ్ చెప్పమని చెప్పేసి అంటుండగా వెంటనే ఇక ప్రిన్సిపల్కి నేమ్ చెప్తూ ఉంటుంది. అదే సమయానికి రాత్రికి ఫోన్ వస్తూ ఉంటుంది. ఇక ఫోన్ రావడంతో ఫోన్ పట్టుకొని బయటికి వెళ్తాడు. ఎక్స్క్యూజ్ మేడం, అలా మిస్సమ్మ పేరు ఇక భాగ్యం చెప్పేసి అక్కడ చెప్పిన తర్వాత న్యూ జాయినింగ్ అని చెప్పేసి అంటుంది. పాపని తీసుకెళ్తుండగా అమర్ వెంటనే పాపను చూసి హక్ చేసుకుంటాడు. ఏంటి నేమ్ అని అడుగుతారా, అరుంధతి అని చెప్పేసి అంటుంది. వెంటనే హక్ చేసుకున్న తర్వాత తన ఆ నాన్న హృదయం ఒక్కసారిగా అరుంధతిని చూసి ఏదో తెలియని ఫీలింగ్. ఒకప్పుడు తనను ఎత్తుకొని ఆలన పాలన చూసిన అరుంధతి ఇప్పుడు అరుంధతి ఒకటేలాగా అనిపిస్తారు. అప్పుడు వెంటనే రాత్రికి సార్, అరుంధతమ్మ పేరు వినిపించిందంటే తనే మన అరుంధతమ్మనా అని చెప్పేసి అంటుండగా ఆ పేరుతో ఎంతమంది లేరు అని చెప్పేసి అంటారు. న్యూ జాయినింగ్ పేపర్ కింద వెంటనే పాపను జాయిన్ చేసుకుంటారు. ఇక అదే సమయానికి స్కూల్ పిల్లలందరినీ పరిచయం చేసుకుంటుంది ఇక్కడ అరుంధతి. అదే పాప అంజు పాపను కూడా కలుస్తుంది. అంజు పాప కూడా హాయ్ చెప్పి అక్క అని పిలుస్తుంది. ఆ పిలుపులోనే అంజు పాప కూడా అలా హార్ట్ఫుల్గా నచ్చేస్తుంది. మరోవైపు అరుంధతిని పదే పదే అమర్ చూస్తూ ఇక ఏదో తెలియని బాధ కనబడుతూ ఉంటుంది. అందరూ అనుకోకుండా యాక్సిడెంటల్గా పిల్లలతో కలిసిపోతుంది ఇక్కడ అరుంధతి.
ఇక ఆ కలవడం వెనకాల పిల్లలందరూ చిన్నప్పుడు తన బుజ్జి తల్లిని చూసినట్టుగా అన్లోలింగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కడో పరిచయం, ఏదో రక్త సంబంధం అలా తనకి దగ్గర చేస్తుంది. మరి అరుంధతి తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో మిస్సమ్మతో అడుగు పెట్టబోతుందా అనేది తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ అగైన్, థ్యాంక్ యూ సపోర్ట్ ప్రతి ఒక్కరికి.